దేవుని స్తోత్రం. మీ అందరికి వందనాలు. దేవుని మాటలు ఆదికాండం 4వ అధ్యాయంలో యాకోబు లేయా కన్నా కుమార్తె దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళింది. ఆ దేశము ఇబీయుడైన ఆమోరు కుమారుడగు షెకెము ఆమెను చూసి ఆమెను పట్టుకుని ఆమెతో శయనించి ఆమెను అవమానపరిచింది. అతని మనసు యాకోబు కుమార్తె అయిన దీనా మీదనే ఉండెను. అతని మనసు యాకోబు కుమార్తె దీనా మీద ఉందంట. ఇప్పుడే ఆ దేశం చూస్తాకి వెళ్ళిందంట. దీనా ఆడపిల్ల ఒకటే వెళ్తుందా? వెళ్ళకూడదు కదా. అట్లాంటిది ఒకటే వెళ్ళింది యాకోబు కుమార్తె. ఒకటే వెళ్ళి చూతాకి వెళ్ళినప్పుడు అప్పుడు అక్కడ ఇబీయుడైన హామోరు కుమారుడైన షెకెము ఆమెను చూసి ఆమెతో శయనించాడు. ఈ అవమానపరిచేటప్పటికి ఆమెతో ప్రీతిగా మాట్లాడి ఈ చిన్నదాన్ని నాకు పెండ్లి చేయమని తన తండ్రి అయిన ఆమోరుని అడిగాను. వాళ్ళ తండ్రిని అడిగాడు అన్నమాట. ఆమెని నాకు పెళ్లి చేయమని అడిగాడు అన్నమాట. అడిగితే అతను యాకోబుని అడిగాడు, నీ కుమార్తెని నా కుమారుడికి ఇమ్మని అడిగాడు అన్నమాట. షెకెము తండ్రియగు హామోరు యాకోబుతో మాట్లాడుటకు అతని వద్దకు వచ్చెను. యాకోబు కుమారులు ఆ సంగతి విని పొలములో నుండి వచ్చిరి. అతడు యాకోబు కుమార్తెతో శయనించి ఇశ్రాయేలు జనములలో అవమానపరచనొల్లక ఆ కార్యము చేశాను. అవమానపరిచాడంట. ఆ మాట యాకోబు కుమారులకి తెలిసింది. తెలిసినప్పుడు వాళ్ళు ఏం చేశారో, అప్పుడు ఆమోరు వారితో షెకెము అను నా కుమారునికి మనసు మీ కుమార్తె మీదనే ఉన్నది. దయచేసి ఆమెను అతనికిచ్చి పెండ్లి చేయుడు. మా పిల్లలను మీకిచ్చి మీ పిల్లలను మాకు ఇవ్వడని అక్కడ మాట్లాడినప్పుడు మీలో ప్రతి పురుషుడు సున్నతి పొంది మా వలె ఉండిన ఎడల సరి, మా పక్షం ముందు మీ మాట ఒప్పుకొని మా పిల్లను మీకిచ్చి మీ పిల్లలను మేము పుచ్చుకొని మీ మధ్య నివసించేదము అన్నారు. అప్పుడు మీరు కాడ సున్నతి పొందారనుకో, సున్నతి పొందితే అప్పుడు మా పిల్లలు మీకు ఇస్తాం. మీరు సున్నతి పొందిన ఎడల ఆ పిల్లలు మీకు ఉమ్మం అని అన్నారన్నమాట. అనేటప్పటికి అప్పుడు వాళ్ళు నమ్మారు, సున్నతి పొందారు. వాళ్ళందరూ సున్నతి పొంది ఆ గ్రామంలో ప్రతి ఒక్క బిడ్డలో కాడ సున్నతి పొందారు. సున్నతి పొందితే అప్పుడు ఈ షెకెముకు నాకు ఇష్టంగా ఉండెను. ఆ చిన్నవాడు యాకోబు కుమార్తె యందు ప్రీతి గలవాడు గనక అతడు ఆ కార్యము చేయుటకు తడవు చేయలేదు. ఆ పిల్ల మీద ప్రేమ ఉంది కనుక వాళ్ళు చెప్పి కార్యము చేయటానికి ఒప్పుకున్నారు. తడవు చేయలే, ఒప్పుకున్నారన్నమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఎవరి మీదన్నా ప్రేమ ఉందనుకో, వాళ్ళు ఏదన్నా
బరువైన కార్యం ఏదో చేయలేని కార్యం చెప్పాడు ఇంకో అది చేతకు పూనుకుంటారు. ఎందుకంటే వాళ్ళంటే ఇష్టం కనుక చేతకు ఒప్పుకుంటారు. వీళ్ళు అవి చేతకి ఒప్పుకున్నారంట, మేము సున్నతి పొందుతాము అని. వారి మందలు, వారి ఆస్తి, వారి పశువులన్నీ మనవగునని కదా. అంటే మాతో సున్నతి పొందితే మాకు లేకుంటారా, మీ పిల్లల్ని మేము చేసుకోవచ్చు, మా పిల్లల్ని మీకు ఇవ్వచ్చు అని వాళ్ళని సున్నతి పొందమని చెప్పారు అంట. చెబితే వాళ్ళు సున్నతి పొందారు, వాళ్ళు నమ్మారు. యాకోబు కొడుకులు ఏం చేశారు, కపటంగా చెప్పారన్నమాట. వెళ్తూ కపటంగా ఆలోచించి 3వ దినమున వారు బాధపడుతుండగా యాకోబు కుమారులలో ఇద్దరు అనగా దీనా సహోదరులైన సీమోను లేవియు తమ కత్తులు పట్టుకుని ఎవరికి తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుని చంపారంట. లేవియును సీమోను ఆమె చంపేశారు. సున్నతి పొందమని చెప్పారు కదా, వాళ్ళు సున్నతి పొందారు. మళ్ళీ వాళ్ళ మీద ఇట్లా పడతమెంతుకు పడి చంపారంట. అది చేయకూడని కార్యం చేశారు, అన్యాయం చేశారన్నమాట. అట్లా ఆ మాట యాకోబు విన్నప్పుడు బాధపడ్డాడు. అన్నమాట. అప్పుడు యాకోబు సీమోను లేవి చూసి, మీరు నన్ను బాధపెట్టి ఈ దేశ నివాసులైన కానానీయులలో పెర్జియలలో ఆశయాలుగా చేసిరి. నా జనసంఖ్య కొంచెమే, వారు నా మీదకి గుంపుగా వచ్చి నన్ను సంపెదరు. నేనును నా ఇంటి వారును నాశనమగుదమని చెప్పాను. అంటే యాకోబు ఏంటంటే, వాళ్ళు ఎక్కువ జనం ఉన్నారా, మేము కొంచెం జనమే, మీరు ఇట్లా వాళ్ళని చంపారని పెట్టుకుని వాళ్ళు వచ్చి చంపుతారేమో మనల్ని అని యాకోబు జడిచాడనమాట. జడిచేటప్పటికి వీళ్ళేంటి వాళ్ళ చెల్లిని ఇట్లా అవమానపరిచారని చెప్పి అలా వీళ్ళు అక్కడ చేశారన్నమాట. వాళ్ళతో కపటంగా మాట్లాడి, మీరు సున్నతి పొందండి, అప్పుడు మా పిల్లల్ని మీకు ఇస్తాము అని అన్నీ చెప్పినాక వాళ్ళు సున్నతి పొందితే అన్నీ చేస్తే వీళ్ళు ఒక రేత్రి వెళ్ళిపోయి కత్తిరించుకుని వెళ్ళిపోయి ఆ ఊరి మీద పడి వాళ్ళందరినీ చంపేశారు. పురుషులందరినీ చంపేశారంట. చంపేసి నా ఇంటి వారును నాశనమగుదురని చెప్పాను. అందుకు వారు వేశ్య ఎడల జరిగించినట్లు నా సహోదరి ఎడల అంటే వేశ్య ఎడల ప్రవర్తించినట్టు నా సహోదరి ఎడల ప్రవర్తించాడు, అందుకనే మేము చంపాము అని అన్నారన్నమాట. అట్లాగే పగ తీర్చుకున్నారన్నమాట. వాళ్ళు పగ తీర్చుకోవద్దు. ఇప్పుడు వాళ్ళు బాగానే మాట్లాడారు, పిల్లలమ్మని అడిగారు. అడిగితే వీళ్ళేమో ఏం చేశారో కపటంగా మాట్లాడారన్నమాట. కపటంగా మాట్లాడి కపటంగా చేశారన్నమాట. కపటంగా మాట్లాడి వాళ్ళందరూ పాపం పిల్లనిస్తారని ఎంతో వాళ్ళు బాప్టిజం పొందారన్నమాట, రక్షణ పొందారన్నమాట.
సున్నతి పొందారు. అన్నీ చేసినాక యాకోబు కొడుకులు ఏం చేశారు? అది మోసం కాదు. సీమోను, లేవి ఇద్దరు వెళ్ళి కత్తులు వేసుకుని వెళ్ళి ఆ ఊరు మగవాళ్ళ మీద పడి చంపేశారు. అది రబరీ యుద్ధం కాదు, అట్లా చేయకూడదు కదా. యాకోబు బాధపడ్డాడు. నా కొడుకులు ఇట్లా అయ్యారు అంటే యాకోబు కొడుకులు ఇప్పుడు అంతకులు అయ్యారు కదా అని యాకోబు బాధపడ్డాడు. బాధపడితే అట్లాగే మనం దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళం మనం పగ తీర్చుకోకూడదు. పగ తీర్చుకునే బిడ్డలుగా ఉండకూడదు. మనం ప్రేమించే బిడ్డలుగా ఉండాలి. అంతేగాని పగ తీర్చుకునేది మన పక్షాన్ని మన దేవుడే. మన వంతు ఏంటంటే మనం ప్రార్థన చేయటమే మన వంతు. పగ తీర్చుకుంటాం మన వంతు కాదు. దేవుడు చెబుతున్నాడు, పగ తీర్చుకుంటాం మీ వంతు కాదు, అది నాకు వదిలేయండి అని చెప్తున్నాడు దేవుడు. అట్లాగే మన పక్షాన దేవుడు ఉన్నాడు. ఏ కార్యం అని చేస్తాడు. మన పక్షాన్ని మన శత్రువుని మిత్రులుగా మారుతాడు అన్నమాట. మన పక్షాన్ని ఏ కార్యమైనా చేస్తాడు దేవుడు స్తోత్రం. అది మర్చిపోయి మనం పగ తీర్చుకుంటే ఏముంటుంది? ఆ నలుగురు చంపుతారేమో. అట్లాగే ఆ దేవుడు పగ తీర్చుకున్నాడనుకో, దేవుడు పగ తీర్చుకుంటే వాళ్ళు మన జోలికి రాలేక. ఇప్పుడు మన మీదకు అన్యాయంగా వచ్చారనుకో, ఆ దేవుడికి మనం చెప్పామనుకో, మన మెదకు నూరుకుని ఆ దేవుడు వాళ్ళ పక్షాన మళ్ళీ మన జోలికి వాళ్ళు రాకుండా చేస్తాడు దేవుడు. అట్లాంటి కార్యం చేస్తాడు దేవుడు. మనం పగ తీర్చుకుంటే మన పగ వాళ్ళని ఆ రోజు చేయగలం. తర్వాత మళ్ళీ మనం ఏం చేయలేము. కాకపోతే దేవుడు చేశాడనుకో, వాళ్ళు మళ్ళీ మన జోలికి రారేక. వాళ్ళు దేవుడు గొప్పవాడురా అని చెప్పేసి మన జోలికి వాళ్ళు రారు. అట్లాగే మనం దేవుడికి చెప్పాల్సిన వాళ్ళు ఉన్నాం. మనం తండ్రికి చెప్పాలి. మన తండ్రే పగ తీర్చుకుంటాడు. పగ తీర్చుకుంటాం నా వంతు అంటున్నాడు దేవుడు. నాకు వదిలేయండి అంటున్నాడు. అది కాకుండా మనం పగ తీర్చుకుంటే ఇంకా దేవుడు ఏం చెప్తాడు? నువ్వు పగ తీర్చుకోకుండా నాకు చెప్పావు అనుకో, అప్పుడు నేను వాళ్ళని ఏం చేయాలో నాకు తెలుసు, నేను చేస్తాను అంటున్నాడు. అంతేగాని మనమే వాళ్ళ మీదకి వెళ్ళి వచ్చేసామనుకో, మనం పూర్తి చేస్తాం అంతే. దేవుడు చేస్తే మళ్ళీ తిప్పుకొని వాళ్ళు లెక్కలేని దెబ్బ కొడతాడు అన్నమాట. అట్లాగే మనం పద్ధతి దేవుడికి చెప్పాలి. అంతేగాని మనకి ఆయుధం ఉంది, ఒక ఆయుధం ఏంటది? ప్రార్థన చేసుకునే ఆయుధం. ప్రార్థన చేసుకోవాలి. ఎవరేమన్నా వాళ్ళ మీద కయ్యానికి వెళ్ళకూడదు. మనం కయ్యానికి వెళ్ళకూడదు. ఇట్లాగే లోతు ఇంటికి దేవదూతలు వచ్చారంట. వస్తే దేవతలు వస్తే ఆ ఊరోళ్ళు అందరూ చెడ్డోళ్ళు కనుక వచ్చేసి వాళ్ళ బయటికి రమ్మను, బయటికి తీసుకురావాలని, వాళ్ళతో మేము క్షీణించాలి, వాళ్ళు బాగున్నారు అని అంటుంటే ఈ లోతు వాళ్ళ దగ్గర కూర్చుని బతిమాలుకుంటున్నాడంట. బాబు, మా ఇంటికి వచ్చిన వాళ్ళని అవమానం చేయమాకండి మీరు, వాళ్ళ పక్షానే అని బతిమాలుకుంటుంటే వాళ్ళేమో నువ్వెవడు రా మాకు చెబుతాకి, నువ్వేరు ఈ ఊరు పయాసుకు వచ్చావు నువ్వు అని అంటుంటే అతనేమో బతిమాలుకుంటున్నాడంట. వీళ్ళేమో రెచ్చిపోతుంటే అప్పుడు దేవుడు మన పక్షం కార్యం చేస్తాడనమాట. వాళ్ళు రెచ్చిపోతారు, మనం బతిమాలుకుంటాం, వాళ్ళు రెచ్చిపోతారు. తర్వాత వాళ్ళకేం జరుగుద్దో వాళ్ళకి తెలియదు అన్నమాట. అలాగే దేవుడు కొట్టాడనుకో దెబ్బ, మళ్ళీ తిప్పుకొని దెబ్బ కొడతాడు. మన జోలికి రాలేక, మన జోలికి రావాలంటే జరుపుతారు. వాళ్ళు ప్రార్థన చేసుకునే దేవుడు వాళ్ళ పక్షాన్ని కార్యం చేస్తాడు, వాళ్ళ జోలికి వెళ్తే మనల్ని శిక్షిస్తాడు అని చెప్పి వాళ్ళు మన జోలికి రారు. అంతేగాని తీర్పు దేవుడిది, మంది కాదు.
అట్లాగే ఏదున్నా దేవుడికి చెప్పుకుంటూ దేవుళ్ళు ప్రార్థన చేసుకుంటూ దేవుళ్ళ అట్లా ముందుకు సాగాలన్నమాట. అలాంటి ప్రార్థన జీవితం చేస్తూ ఆయనలో ముందుకు సాగుదాం. దేవుడి మాటలు దీవించగాక. ఆమేన్.